వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 10th క్లాస్ ఫలితాలు వచ్చాయి, ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చాయి, ఇంజనీరింగ్ ఫలితాలు వచ్చాయి, జేఈఈ ఫలితాలు వచ్చాయి, నీట్ ఫలితాలు వచ్చాయి. వచ్చేది వెంటనే మనకి పేపర్ల నిండా లేదంటే యూట్యూబ్ ఛానల్స్లో, టీవీ ఛానల్స్లో వచ్చేటువంటి ప్రకటనలు ఎలా ఉంటాయో తెలుసా? 1 1 1 2 2 2 3 3 3 4 4 4 అని బిగ్గరగా అరుస్తూ, ఇంకేముంది అంటే కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, చైతన్య అని, నారాయణ అని, భాష్యం అని, లేదు అంటే ఇతరత్ర ఇంకా చాలా ఉన్నాయి, నారాయణమ్మ అని, లేదంటే ఇంకోటని. అత్యుత్తమ ఫలితాలతో ఆంధ్ర రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచినటువంటిది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం. జాతీయ స్థాయిలో 1 నుంచి 100 దాకా 99 ర్యాంకులు, 1000 దాకా 33 ర్యాంకులు. అది విని 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 ఇంకా చెవులు తుప్పు వదిలిపోతుందేమో. ఇవన్నీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిందే. బట్ ఫర్ ఎ చేంజ్, నాకు నిజంగా మొన్న ఈనాడు పేపర్ ఫ్రంట్ పేజ్ చూసిన తర్వాత కళ్ళమట్టి నీళ్ళు వచ్చేయండి. దాని తర్వాత ఇవాళ టీవీల్లో ఇంకో ప్రకటన వచ్చింది, సేమ్ అంటే ఈ ప్రైవేట్ కళాశాలకి సంబంధించినటువంటి స్టైల్లోనే. ఆ ప్రకటన చూసినప్పుడు కళ్ళు చెమర్చాయి ఒకసారిగా. చాలా భావోద్వేగానికి గురయ్యాను. ఎందుకనంటే నేను చదువుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాల, గవర్నమెంట్ స్కూల్ పేపర్లలో కానీ టీవీల్లో కానీ ఈ రోజు దాకా ఎక్కడా ఒక ప్రకటన అనేది రాలేదు. మేబీ ఎవరన్నా టీచర్లు వాళ్ళ స్టూడెంట్స్కి సంబంధించి ఇలా ఉంది అని చెప్పి వాళ్ళ ఆసక్తితోటి ఈ ఫలానా ప్రభుత్వ పాఠశాలలో ఇలా వచ్చిందని ఒక వార్త చూసేవాళ్ళం. వార్త అంటే ఒక రిపోర్టర్ వెళ్ళి ఫలానా స్కూల్లో ఇగో ఇలా వచ్చింది, ఫలానా దీంట్లో ఇలా వచ్చిందని వాళ్ళు రిపోర్ట్ చేసేవాళ్ళు. బట్ ఒక కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ లాగా మాత్రం ఎక్కడా రాలేదు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. 10th క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలకి సంబంధించినటువంటి ఉత్తీర్ణతలకి సంబంధించి స్టూడెంట్స్ వాళ్ళకి సంబంధించిన ప్రకటన ప్రభుత్వం ఇచ్చినటువంటిది. ఎస్ రే, ఇది మా పిల్లలు, ప్రభుత్వం చదివించినటువంటి పిల్లలు, ప్రభుత్వ పాఠశాల పిల్లలు, ఇది అని చెప్పి కాలర్ ఎగరేస్తున్నారు చూసారా? హ్యాట్స్ ఆఫ్. ఇది సార్ మార్పు అంటే. అతిశయోక్తి కాదు, ఏదో పొగడ్డం కానే కాదు, కానీ ఇది మార్పు అంటే. ఇంగ్లీష్ మీడియం పెట్టామా, ఫారిన్ లాంగ్వేజ్ నేర్పించామా, ఇది కాదు. వాళ్ళు సాధించింది ఏంటనేది ప్రపంచానికి చూపించారు చూసారా? ఇది సార్ మార్పు అంటే. అండ్ రెండోది, ఇందులో ఇంకోటి అబ్జర్వ్ చేశాను. ప్రభుత్వ ప్రకటనలు అనగానే, ఇప్పుడు సపోజ్ విద్యాశాఖ కదా, విద్యాశాఖకు సంబంధించిన ప్రకటన అనగానే సమర్పించేవారు విద్యాశాఖ సంచాలకులు అంటారు, అంటే సెక్రటరీ అని. వెంటనే దాంట్లో ఈ మార్పుకు కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రి ప్రస్తుత నారా లోకేష్ గారు కాబట్టి, నారా లోకేష్ది ఒక నిలువెత్తు బొమ్మ వేసేసి, ఈ మార్పుకి కారణమైన సాధకుడా నీకు జోహార్లు, లేదంటే నీకు అది, నీకు ఇది, నీకు సన్మానం, సత్కారం, దండేశం, చాలా గొప్ప, ఇష్టం వచ్చినట్టు బ్యానర్ ఐటమ్స్ ఇవన్నీ వచ్చేస్తాయి కదా. బట్ ఫర్ ఎ చేంజ్ నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ ఇది. విద్యాశాఖ, దీనికి అజమాయిషి అంటూ ఎవరూ లేరు. విద్యే అందరినీ అజమాయిషీ చేసేది. సో ఇక్కడ రావాల్సినటువంటి గుర్తింపు కష్టపడినటువంటి వాళ్ళకి అని. ఆ విద్యార్థుల మొహాలు చూస్తుంటే వెలిగిపోతున్నాయి. వాళ్ళని చూస్తుంటే ప్రభుత్వం ఎంత ఆనందంగా ఉంది అనేది అర్థమవుతుంది. ఆ తల్లిదండ్రుల ఆనందం వర్ణనాతీతం నిజంగా. ఈనాళ్ళు ఏంటంటే, నేను చదువుకున్న స్కూల్లో కూడా మండలం ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళకి ఒక బోర్డు ఉంటుంది, మాకు మెరిట్ బోర్డు అని. ఆ సంవత్సరం ఫస్ట్ ఎవరు వచ్చారు వాళ్ళ పేరు మాత్రమే రాస్తారు, అంతే. అదొక గొప్ప, అదొక గర్వం. అలాగా ఈరోజు మొత్తం స్టేట్ కాదు, 2 తెలుగు రాష్ట్రాలు కాదు, జాతీయ స్థాయిలో తెలుగు విద్యార్థులు 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధించినటువంటి ఫలితాలు, వాళ్ళ ఘనత ఈరోజు సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పుకుంటున్నాం. ఇదిగో మా పిల్లలు, మేము కష్టపడి చదివించినటువంటి పిల్లలు. అంటే కష్టపడి చదివించడం ఇన్ ద సెన్స్ వాళ్ళకి కావాల్సిన అవకాశాలు ఇవ్వడం, వాళ్ళకి ముఖ్యంగా అధ్యాపకులు తీర్చిదిద్దారు, మాణిక్యాలని తీర్చిదిద్దారు. వాళ్ళకి పాదాభివందనం నిజంగా. ఎవరండి అన్నది ప్రభుత్వ పాఠశాలలు అంటే పనిచేయవు ఇది అన్నది? గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చామండి, గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాం. ఏ ప్రభుత్వ పాఠశాలకి, ఏ కార్పొరేట్ పాఠశాల కూడా
ఎప్పుడు పోటీ కాదు, నేరదు. అది పర్మనెంట్ అంతే. దాని గుర్తింపు ఎప్పటికీ అది గుర్తింపే. ఈరోజు దేశాన్ని వెళ్తున్నటువంటి నేతలు ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన వాళ్ళు, ప్రైవేట్ పాఠశాలల నుంచి చదువుకుని కాదు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చినటువంటి వాళ్ళు. ఒకప్పుడు బడి కన్నీరు పెడుతోంది అని మాట్లాడేవాళ్ళు, కానీ ఈరోజు బడి గర్వంగా సగర్వంగా నవ్వుతోంది. రే చూడండిరా నన్ను, ఇదిరా నేను అని చెప్పని. అంతకు మించినది ఏం కావాలి? ఎప్పటికైనా చూస్తామా ఇది అనుకున్న, అదేంటి గవర్నమెంట్ ఇది మన స్కూళ్ళలో మార్కులు బాగానే వస్తున్నాయి కదా, మరి వీళ్ళకి ఎందుకు ప్రకటనలు రావు ఇప్పటిదాకా? అన్ని ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి ప్రకటనలు వస్తాయి, కమర్షియల్గా వాళ్ళని ప్రమోట్ చేసుకుంటారు. మరి ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ని ఎలా ప్రమోట్ చేసేవాళ్ళం అంటే, సమ్మర్ క్యాంప్స్ ఉండేవి. 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, లేదంటే 9th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 9th and 10th క్లాస్ వాళ్ళకి మాత్రమే పెట్టేవాళ్ళు. హెడ్ మాస్టరు అలాగే ఇంకో 2-3 మాస్టర్లు కూర్చుని మాట్లాడేవారు, ఒక 10 మంది గ్రూప్ కింద ఇవ్వండిరా, 10 ఊళ్ళు ఉన్నాయి కదా, ఈ 10 ఊళ్ళు మన స్కూల్ అండర్లో వస్తాయి. సో ప్రతి ఊరికి వెళ్ళండి, ఒక 10 రోజుల్లో సరదాగా వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి ఇగో మీరు వేరే స్కూల్కి తీసుకెళ్తామని తెలుస్తోంది, లేదు ఇక్కడ మన స్కూల్లో ఇగో ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇలా ఉంది మన దగ్గర రిజల్ట్స్, మన స్కూల్లోని జాయిన్ చేయండి బాగుంటుందని చెప్పండి అంటే మేము వెళ్ళి చెప్పి జాయిన్ చేసుకునేవాళ్ళం. చాలామంది వ్యతిరేకించేవాళ్ళు, ప్రైవేట్ స్కూల్స్ కానీ వీళ్ళు కానీ, ఏంటంటే మీరు ప్రతి ఇంటికి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్ అని చెప్పిస్తున్నారని మా హెడ్ మాస్టర్ వాళ్ళకి చెప్పేవాళ్ళు. పట్టించుకునే వాళ్ళం కాదు. మీకు ఎందుకండి, మీకు నచ్చితే వాళ్ళు వస్తే మీ దగ్గరికి వస్తారు, లేదంటే మా దగ్గరికి రావడానికి మేము మా ఇష్టం వచ్చి చేస్తాం, ఇదే చెప్పారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఎంత గర్వంగా ఉన్నారంటే, నేను ఫలానా గవర్నమెంట్ స్కూల్లో నేను చదివాను అన్నటువంటి ఒక గర్వం ఈరోజు నిజంగా ఫర్ ద ఫస్ట్ టైం కలుగుతుంది ఈ వీడియోలు, ఈ పోస్టర్లు ఇవన్నీ చూసిన తర్వాత. అండ్ ఇంకొకటి, ఒక్క రాజకీయ నాయకుడు ఫోటో ప్రకటనలో ఎక్కడా కనిపించలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్ర తప్ప ఇంకా ఏదీ లేదు. విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ఇంతే. ఎవరికైతే ఫలితాలు అత్యుత్తమంగా వచ్చాయో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఇవి మాత్రమే దాంట్లో ఉన్నాయి తప్ప ఇంకొక పదం కానీ ఇంకోటి కానీ ఏది అందులో లేనే లేదు. ఇన్నాళ్ళు ఈ ప్రైవేట్ స్కూల్ పిల్లలకు వచ్చింది ఇవి ఇచ్చినటువంటి ప్రకటనలు తప్ప అస్సలు. చాలా ఆ టైటిల్ కూడా ఎంత బాగా నచ్చిందంటే, 10th రిజల్ట్స్లో బెస్ట్ అని చెప్పించి దాని పక్కన సగర్వంగా బడి సగర్వంగా నిలబడింది. అమ్మల శిక్షణ, నాన్నల రక్షణ, స్నేహపూర్వక బోధన, ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించండి, వారి బంగారు భవితకి బాటలు వేయండి అని. 596 మార్కులు. బంగారు తల్లులు ఎంతమంది ఉన్నారండి? మొత్తం 595 పైగా మార్కులు వచ్చినటువంటి వాళ్ళు మొత్తం 13 మంది వాళ్ళకి సంబంధించినటువంటి ఇది వేస్తే అందులో 12 మంది అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నాడంటే 595 తోటి. ఇది కదా మార్పు అంటే, ఇది కదా గర్వపడాల్సినటువంటి క్షణం అంటే. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇది మన పిల్లల ఘనత ఇది అని చెప్పి చెప్పుకోవడం నిజంగా టీచర్లకి శిరస్సొంచి నమస్కరిస్తున్నా. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ ఒకటే మాట, ఇది నేను చదువుకున్న పాఠశాల, ప్రభుత్వ పాఠశాల. సో మీరు కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించండి. భారతదేశం గర్వపడే పౌరులుగా వాళ్ళని రూపొందేలా చేయండి. వన్స్ అగైన్ నారా లోకేష్ గారికి మీరు తీసుకున్నటువంటి ఇనిషియేషన్స్కి కానీ, అలాగే ప్రకటనలో మీ వైవిధ్యానికి కానీ ఎటువంటి రాజకీయం దీంట్లో లేకుండా పూర్తిగా వాళ్ళ పడినటువంటి కష్టం, ఉపాధ్యాయుల శిక్షణ, వాళ్ళ కష్టం, దీన్ని గుర్తించి వాళ్ళని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకునేలా చేసినందుకు గాను, అలాగే వాళ్ళ కష్టాన్ని వాళ్ళంతటా వాళ్ళ ఫలితాలు సాధించారు, దానికి ఊతం ఇచ్చి మీరు చేసినటువంటి దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ పద్ధతి రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరు ఆ మంత్రిత్వ శాఖను తీసుకున్నా ఇదే పద్ధతిని కొనసాగించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బర్డ్ మీడియా సగర్వంగా తెలియజేస్తున్న శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, విద్యాశాఖకి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.